హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంకొక వీడియో అనమాట. ఈ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. లైక్ నా బర్త్డే బిఫోర్ పెట్టాల్సిన వీడియో అనమాట. ఈ ట్రాఫిక్ తెలిసిందే కదా, ఈ ట్రాఫిక్ వల్ల నా బర్త్డే అయిపోయాక నా డ్రెస్సెస్, నా అవుట్ఫిట్స్ గురించి ఈ వీడియో పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇలా పెట్టాల్సి వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ చాలామంది అడుగుతున్నారనమాట నేను వేసుకున్న డీటెయిల్స్. సో అందుకని ఈ వీడియో ఈరోజు చేశానమాట. సో ఫస్ట్ నేను చూపిస్తున్నాను. నేను వేసుకున్నవే కాక వేసుకోనివి, బర్త్డే కోసం షాపింగ్ చేసినవి కూడా చూపిస్తాను. మన ఆడవాళ్ళకు ఉన్నదే కదా, ఇప్పుడు బర్త్డేకి తీసుకున్నామంటే నెక్స్ట్ ఫెస్టివల్కి వేస్తాం, ఫెస్టివల్కి తీసుకునే ఆ నెక్స్ట్ వెడ్డింగ్ డేకి వేస్తాం. అందరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ నా సిరీస్ అయితే అట్లనే జరుగుతుందనమాట. సో ఫస్ట్ నేను రీసెంట్గా ధర్మవరం వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను అనమాట ఈ పట్టు శారీ. యాక్చువల్గా నేను కూడా ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేసి అక్కడైతే కొనలేదనమాట. వాళ్ళు అలా పంపించేశారు, ఇట్లా లోపల పెట్టాను అంతే అనమాట. ఇది యాక్చువల్గా బర్త్డేకి అని తీసుకున్నాను, బట్ ఇదైతే స్టిచ్చింగ్ అవ్వలేదన్నమాట. ఇంకా తెలిసిందే కదా మన రీజన్స్, మన మోడల్స్ అట్లాంటివన్నీ మనం ఇచ్చే తక్కువ టైంలో మోడల్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలంటే హడావిడి అయిపోతుందని నేనైతే అది స్టిచ్చింగ్ చేయించలేదన్నమాట. సో ఇది ఫస్ట్ మీకోసమే చూసారా, థ్రెడ్ కూడా మీకోసమే ఓపెన్ చేశాను. సో నేనైతే ఒంటి మీద కూడా వేసుకొని చూడకుండా తీసుకున్నాను అనమాట. అంత లవ్ అనమాట ఈ కాంబినేషన్ మీద. ఎంత ఓల్డ్ అయినా కానీ నేను తీసుకున్న దానికి గల రీజన్ కూడా అదే అనమాట. ఇన్ లవ్ విత్ దిస్ బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ నా దగ్గర ఈ లావెండర్ పర్పుల్ కలర్ నా దగ్గర అసలు ఒక్కటి కూడా లేదనమాట. అందుకనే తీసుకున్నాను. అస్సలు వెయిట్ అంటే వెయిటే లేదనమాట. చాలా వెయిట్లెస్లో ఈ ప్రైస్కి మనకి ఈ శారీ వచ్చింది. అందుకనే ఆఫర్స్లో ఉన్నాయి అనేసి నేను తీసుకున్నాను అనమాట. ఈ చున్నీ ఏంటో తెగ జారిపోతుంది. ఇంక నేనైతే అక్కడ సీన్స్ అయితే కట్ చేయలేదనమాట. రా క్లిప్స్ అట్లానే పెట్టేసాను. జస్ట్ వాయిస్ అయితే ఇచ్చేసి ఇంత వెయిట్లెస్ శారీని ఇంత బ్యూటిఫుల్గా సెల్ఫ్ డిజైన్ చేశారనమాట. నాకైతే అదే బాగా నచ్చింది. కొన్ని అయితే మధ్యలో రెడ్ కలర్ కూడా కలిసింది ఉంది, బట్ నేనైతే ఇదే తీసుకున్నాను అనమాట. అన్నీ బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుంది, బట్ ఇక అట్లా ర్యాండమ్గా ఇదైతే పిక్ చేశాను అనమాట. యాక్చువల్గా ఒక ఐడియా ఉంది నాకు, మా పాపకి కలిపి కుట్టించాలి అట్లాంటివన్నీ, బట్ పిల్లలు వేసే చాలా తక్కువ అండ్ సమ్ రీజన్స్ వల్ల పాప వేసుకోదు. ఇట్లాంటి రీజన్స్ అన్నీ పెట్టేసుకొని నేను నా వరకే తెచ్చుకున్నాను అనమాట. బార్డర్ కూడా మరీ పెద్ద బార్డర్ అయితే కొంచెం మనకి వెయిట్ ఎక్కువ వస్తుందన్నమాట. అందుకని నేనైతే మీడియం బార్డర్గా ఉండేది మంచి కంచి పట్టు శారీ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదే ఫస్ట్ మీతో పట్టు శారీని షేర్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అంటే బ్యాగ్లో అదే ఉందన్నమాట. అంతేగాని ఇది స్పెషల్ అట్లా ఏం లేదు. మన ఆడవాళ్ళకి ఏ కాస్ట్యూమ్, ఏ డ్రెస్ అయినా స్పెషల్. అది కొత్తదైతే చాలు ఇంకా స్పెషల్. బర్త్డే అంటే మనం ఇంకొంచెం స్పెషల్గా తీసుకుంటాం కదా. సో అందుకని నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. బట్ ఇది బర్త్డేకి అయితే నాకు యూజ్ అవ్వలేదు. నెక్స్ట్ మా వెడ్డింగ్ డే ఉంది, దానికన్నా అవుతుందేమో అని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎట్లా అవుతుందో. మనం అనుకున్నప్పుడు అవైతే సెట్ అవ్వవు, అవి అనుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ టైం వచ్చి మనం చేయించి మనం వేసుకోవాల్సిందే. కానీ సో ఇప్పుడు మీతోటి లోపల బ్లౌజ్ ఎట్లా వచ్చింది అట్లాంటి డీటెయిల్స్ కూడా చూపిస్తాను. నేనైతే లిటరల్లీ ఆ బ్లౌజ్ అనేది సెర్చ్ చేయడానికి నాకు 5 minutes పట్టిందనమాట. మనకి శారీస్ మీద అంత నాలెడ్జ్ ఉంది, మరి అది చూసాను. ఎంత వెతికినా ఆ బ్లౌజ్ అక్రమంగా కనపడలేదనమాట. ఇంకెందుకులే వచ్చిన గోల అనేసి ఫుల్ శారీ అయితే ఓపెన్ అయితే చేశాను. ఏముంది, ఎట్లయినా నేను ఉంచుకునే శారీనే కదా, ఓపెన్ చేయకపోతే మనకి అర్థం కావాలి కదా పైట ఏమొచ్చింది అట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో ఇంకా నేను శారీ నచ్చి తీసుకున్నాను కాబట్టి ఇంకా పైట అవి ఎట్లా ఉన్నా కానీ ఇంకా ఉంచుకునేదే, బట్ అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ అంతే అనమాట. సో బ్లౌజ్ అయితే మంచిగా ప్లెయిన్ ఇచ్చాడనమాట. ఈ ప్లెయిన్ మీద ఏ వర్క్ అయినా మనకి చాలా బాగా యాప్ట్గా సెట్ అవుతుంది. సో నేనైతే మంచిగా వర్క్ ఆర్ ఏదైనా మోడల్ పెట్టి డిజైన్ అయితే చేయించాలనుకుంటున్నాను. చూడాలి ఏది సెట్ అవుతుందో. కొంచెం దీనికి ఇంకా టైం రాలేదు, ముహూర్తం రాలేదు అనిపించింది. సో ఇది పైట అనమాట. రెడ్ కలర్ పైట ఇచ్చారు, చాలా బాగుంది. వెయిట్ లేదు కాబట్టి మనం ఆబ్వియస్గా చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి మనం కట్టుకొని చాలాసేపు అయితే క్యారీ చేయడానికి చాలా వీలుగా కూడా ఉందన్నమాట. ఇక డిజైన్ వచ్చేసి జస్ట్ చిన్న ఫ్లవర్స్ అట్లా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా నాకైతే ఈ శారీ ఫుల్లీ సాటిస్ఫైడ్ శారీ అనమాట. సో ఇది మీతో ఫస్ట్ చూపించే ఐటమ్స్లో ఫస్ట్ ఇదే చూపించడం అయితే నాకు చాలా హ్యాపీ అనమాట.
సో నెక్స్ట్ నేను ఈ షాపింగ్ చేసిన ధర్మవరంలో ఇట్లాంటి డిఫరెంట్ మోడల్ శారీస్ చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట. వాటిల్లో నుంచి నేను ఇది సెలెక్ట్ చేయడం నాకైతే కొంచెం కష్టమే అనిపించింది. ఎందుకంటే ఈ పర్పుల్ కలర్ శారీస్లోనే వాళ్ళు దాదాపుగా 50 మోడల్స్ చూపించారు. మనకి నచ్చిన కలర్స్లో అన్ని మోడల్స్లో నుంచి ఒక్కటి ఫైనల్ చేయాలంటే చాలా కష్టమే. కళ్ళు మూసుకొని 4 పెట్టుకొని ఆ 4 ఫింగర్స్లో ఒకటి అన్నట్టు చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా, ఆ టైప్లో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ నచ్చాయి. అన్నీ నచ్చిన తర్వాత మనం ఒకటి తీయాలి అంటే కష్టం కదా, అందుకని ఆ మోడ్లో నేనైతే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఫైనల్గా చాలామందికి కూడా నచ్చిందనమాట. నేను తెచ్చిన తర్వాత మనం ఆడవాళ్ళకి నోరు గమ్ముగుండదు కదా, అందరికీ చెప్తాం కదా. సో అట్లా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది బాగుంది అని అన్నారు. లోపలికి ఏదైనా ఉండనియండి, పైకైతే మాత్రం మొహం మీద బాగాలేదు అని చెప్పలేరు కదా. బట్ నేనైతే ఈ శారీ గురించి ఇంత 5 మినిట్స్ డిస్కస్ చేశానని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంత నచ్చింది నాకైతే ఈ శారీ ఓవరాల్గా. విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట. ప్రైస్ మనం ఎంత పెట్టి తీసుకున్నా మనం కట్టే ఆ 1-2 సార్లకి నేను ఎక్కువ ప్రైస్ పెట్టి కూడా తీసుకోవాలి అని అయితే అనుకోను. బట్ క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది, కాస్ట్లీ వాటికి కాస్ట్ తక్కువ వాటికి. బట్ ఎనీవే తీసేసుకున్నాను, అయిపోయింది. విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట. చిన్నగా మీతో మాట్లాడుతూ శారీ ఫోల్డింగ్ అయితే చేసేసాను. బట్ వాళ్ళు చేసిన ఫోల్డింగ్ అయితే రాలేదు, పిచ్చి ఫోల్డింగ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ నేను ఇంకొకటి చూపిస్తాను. ఇదైతే నా బర్త్డే అవుట్ఫిట్. ఇదైతే వేసుకున్నాను అనమాట. ఇది వేసుకున్న తర్వాత చాలామంది అడిగారనమాట ఈ శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. సో నేను వేసుకున్న పిక్స్ పైన అప్లోడ్ చేస్తున్నా, చూసేసేయండి. లిటరల్లీ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నాకు ఈ వర్క్ అయితే ఇంత యాప్ట్గా సెట్ అవుతుంది అని. బట్ షోల్డర్స్ స్లీవ్స్ అయితే కొంచెం సైడ్ ఉన్నాయి కానీ బట్ చాలా బాగుందన్నమాట. నేనైతే ఒక్క మోడల్ చూసైతే సెలెక్ట్ చేయను, 2-3 కలిపి అయితే తీసుకుంటానమాట. ఈ శారీ డీటెయిల్స్ నేనేం పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు తీసుకున్న వీడియోలో ఆల్రెడీ నేనైతే షేర్ చేశాను. బట్ ఇప్పుడైతే జస్ట్ బ్లౌజ్ కోసం అయితే నేను ఈ శారీ అయితే చూపించాను అనమాట. జస్ట్ ఊరికే బ్లౌజ్ చూపించకుండా మీకు ఒక ఐడియా, అందరూ ఇదేం పెద్ద మహా ఏం కాదు కదా, అందరూ గుర్తుపెట్టుకోవాలని ఐడియా రూల్ కూడా లేదు కదా. సో నేనైతే శారీతో పాటు చూపిస్తే బాగుంటుంది అనేసి శారీ జస్ట్ ఒక ఓవర్వ్యూగా చూపించాను అనమాట. ఈ శారీకి వచ్చాయి కదా స్వాన్స్, నేను అప్పుడే వీడియోలో యాక్చువల్గా చెప్పాను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు, ఎట్లా చేయించాలా ఐడియా లేదు అనేసి. బట్ 2-3 డిజైన్స్ అయితే మిక్స్ చేసి ఫైనల్గా ఒక మంచి అవుట్పుట్ అయితే తెప్పించాను అనమాట. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ద బ్లౌజ్. చాలామంది అడిగారనమాట. నేను వేసుకొని ఫోటో పెట్టాను అంతే అనమాట. చాలామంది అడిగారు, బట్ అందరూ ప్రైసెస్ అయితే అడిగారు. నేనైతే ప్రైసెస్ చాలామందికి చెప్పలేకపోయాను, ఎందుకు అంటే అప్పటికి నేనే పే చేయలేదన్నమాట. జస్ట్ తెచ్చుకొని వేర్ చేసేసాను అంతే అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా సెట్ అయింది అనిపించింది ఈ శారీకి. ఇదేదో మష్రూమ్ సిల్క్ ఏదో చెప్పారు, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నాకైతే సాటిన్ అని ముద్దుగా పేరు పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి తెలిసింది కాటన్, సిల్క్, సాటిన్ ఇలాంటి క్లాత్సే కదా. సో అందుకని నేనైతే సాటిన్ అనే పేరు పెట్టేశాను. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అయితే నేను ఫుల్ హై నెక్ పెట్టానమాట. ఇది పెట్టించింది వచ్చేసి చోకర్ టైప్లో మెడకు పెట్టించాను అనమాట. చిన్న స్వాన్స్ వచ్చాయి కదా, ఆ స్వాన్స్ దాని మీద చేయించాను అంతే. అసలు చాలామంది అయితే అది లిటరల్గా ఫోటోలో అయితే నిజంగానే గోల్డ్ చోకర్ లాగా అనిపించింది అనమాట. చాలామంది అయితే అదే అడిగారు అనమాట, నెక్ పీస్ బాగుంది అంటే ఏంటి నెక్ పీస్ బాగుంది అంటున్నారా అనుకున్నాను. నేనైతే ఫైనల్గా చూస్తే అనిపించింది అనమాట, అది కూడా ఒక గోల్డ్ సెట్ లాగా అనిపించింది, చూసే వాళ్ళకి అనిపించింది. బాగుంది, అది వర్క్ కూడా కొంచెం సెట్ అయింది అనమాట. అది గోల్డ్ మీద వర్క్ అయ్యేసరికి అందరికీ బంగారుది లాగే అనిపించింది అనమాట, లైక్ జ్యువెలరీ లాగే అనిపించింది అనమాట. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా చిన్న చిన్న పర్ల్స్ లైన్స్ అయితే యాడ్ చేశారు అండ్ ఆ స్టోన్స్ అయితే పెట్టి సింపుల్గా వర్క్ చేయించాను అనమాట. సింపుల్ అని అనలేను, బట్ నేనైతే సింపుల్గా చేయమన్నాను, వాళ్ళైతే కొంచెం హెవీగానే చేశారనమాట. బట్ శారీ వైజ్ నేను శారీ సింపుల్గా ఉంది కదా, బ్లౌజ్ కూడా ఓకేగా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకు అంటే హెవీ వర్క్ ఉంటే మనం ఆ బ్లౌజెస్ వేసేది చాలా తక్కువ, లైక్ మన క్లోజ్ ఫంక్షన్స్కి వాటికే వేస్తాము. అదే కొంచెం సింపుల్ వర్క్ అయితే మనం ఏదైనా బయట ఫంక్షన్స్కి కానీ దేనికన్నా కొంచెం ఈజీగా వేసేసుకోవచ్చు. నాకైతే అందరిలో కంటే అంత హంగామా కనిపించడం నాకైతే ఇష్టం లేదు, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకుంటాను, కానీ అంత హంగామాగా హడావిడిగా కనిపించాలని నాకైతే నచ్చదనమాట. అందుకని నేను నా క్లోజ్ పార్టీస్, నా క్లోజ్ ఫంక్షన్స్ వాటి వరకే నేను కొంచెం హెవీగా చేయించుకుంటాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ కూడా నా బర్త్డే వీడియోస్లో చూసే ఉంటారు, నేను ఇది వేసుకున్నాను. చాలా సాఫ్ట్ ఉందనమాట. ఇది కూడా అమెజాన్ అనుకుంటాను ఇది ఆర్డర్ పెట్టింది, బట్ ఇది నేను కాదనమాట, మా కో సిస్టర్ అయితే నాకు గిఫ్ట్ చేసిందనమాట బర్త్డేకి. సో
తను ఇచ్చిందే నేను బర్త్డే రోజే వేసుకోవడం జరిగిందనమాట. సో ఆ షాపింగ్ వీడియోస్ అన్నిట్లో మీరు చూసిందైతే ఇదే డ్రెస్ కార్డ్ సెట్ లాగా వచ్చిందనమాట. చాలామంది యూట్యూబర్స్ కూడా చాలామంది వేసుకున్నారు. ఇంకా అదే మాకు రిఫరెన్స్ అయిందనమాట. యాక్చువల్గా అది నాకైతే ఒక సర్ప్రైజే. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా వేసుకొని లిస్ట్లో ఉన్న డ్రెస్సే అనమాట. ఇది కూడా ఫెస్టివల్కి ప్లాన్ చేసుకున్న డ్రెస్, బర్త్డే కూడా రాలేదనమాట. ఫైనల్గా ఇప్పుడు ఇచ్చింది. ఇది కూడా మా ఫ్రెండ్ దగ్గర స్టిచ్ చేయించాను అనమాట. విడిగా స్పేస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, 2 శారీస్ తీసుకున్నాను. ఒకటి ప్లెయిన్ అండ్ ఈ పైన హ్యాండ్స్కి కింద లేయర్కి డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఉండే ఈ క్లాత్ 2 శారీస్ తీసుకున్నాను అనమాట. టోటల్గా 6 మీటర్స్ పట్టింది నాకు ఈ డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్కి వచ్చేసి. పైన యాక్చువల్గా అయితే ఫస్ట్ ప్లెయిన్ పెట్టించాను అనమాట, తర్వాత కొంచెం మసాలా యాడ్ చేయించాను. ఇది కూడా ఒక యూట్యూబ్ ఇన్స్పైర్డ్ స్టిచ్చింగ్ మోడలే అనమాట. కింద ఇట్లా మధ్యలో కట్ వస్తుంది, 2 లేయర్స్ ఆఫ్ క్లాత్ వస్తుందన్నమాట. దీన్ని మనం 2 in 1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ పైన లేయర్లో డిజైన్ క్లాత్ ఉంది కదా, అది కొంచెం కట్ చేయించి అక్కడ ప్లెయిన్గా ఉందనేసి అట్లా వేయించాను అనమాట. ఇక పైన లేయర్ ఆఫ్ క్లాత్ అయితే చుట్టూ వచ్చేసిందనమాట. కానీ కొంచెం చబ్బీగా ఉండే వాళ్ళకైతే ఎట్లుంటుందో ఏమో, నేనైతే ఇంకా స్టిల్ వేసుకొని చూడలేదనమాట. ఇంకా దీని ముహూర్తం ఎప్పటికి సెట్ అవుతుందో తెలీదు. ఇక దీంట్లో మిగిలిన క్లాత్తో కొంచెం చిన్న దుప్పట్టా, మనం ఒక ఏజ్ వచ్చాక దుప్పట్టా లేకుండా డ్రెస్ వేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి ఒక చిన్న దుప్పట్టా అండ్ దానికి ఫ్రంట్ కూడా ఈ చిన్న ఫ్లవర్స్ అయితే పెట్టించాను అనమాట. అంటే మరీ పెద్దదిగా ఏముండదు, మనకి ఉండాలి అన్నట్లు ఉంటుంది దుప్పట్టా, అంతే అనమాట. సో వీటన్నిటి డీటెయిల్స్ నేను లాస్ట్లో మళ్ళీ ఇంకొక క్లియర్గా దగ్గర నుంచి పెడతాను. ఈ ఫ్లోలో అయితే ఇట్లా చూసేసేయండి. అండ్ ఈ సింపుల్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను అనమాట. ఈ జ్యువెలరీ వచ్చేసి 1 గ్రామ్ గోల్డే అనమాట. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 800 పడ్డాయి ఆ బ్యాంగిల్స్. కొంచెం బ్లూ కలర్ ఆ బ్యాంగిల్స్ ఆ డ్రెస్కి సెట్ అవుతుందని అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ కూడా షాపింగ్ చేశాను అనమాట. ఇది కూడా నాకు 600 to 700 అయితే పడింది. నాకు ఇట్లా 1 సైడ్ చైన్ ఇట్లుండే ఎందుకో కొంచెం బాగా నచ్చుతాయి. సింపుల్గా అండ్ నైస్గా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, ఇది కూడా నేను లాస్ట్లో మళ్ళీ అటాచ్ చేస్తాను, చూసేసేయండి. ఇలా నా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఇవన్నీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్నాను అనమాట. సో నేను ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నాను. అండ్ ఇది వచ్చేసి నా డ్రెస్ క్లియర్గా చూపిస్తున్నాను. వన్స్ అగైన్ మీకు అర్థం కావాలి అనేసి పక్కన హ్యాంగ్ చేసిన దుప్పట్టా అండ్ స్లీవ్స్, మధ్యలో వచ్చేసి లేయర్ ఆఫ్ క్లాత్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ దగ్గర నుంచి అనమాట, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చిన్న స్వాన్స్, మధ్యలో గొట్టాలతోటి అండ్ బీడ్స్ తోటి, సెంటర్లో ఏమో బీడ్స్ చైన్ అనమాట. ఇట్లా హ్యాంగ్ చేసి స్లీవ్స్కి కూడా ఇట్లానే చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా చేశారనమాట. ఎంత ప్లెజెంట్గా ఉందో వేసుకున్నప్పుడు, మనకి వెయిట్ ఎక్కువ లేకుండా, చికాకు అట్లాంటివి ఏమీ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. నాకైతే బాగుంది అనిపించింది. అండ్ వర్క్ కూడా క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే తీసుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే అండ్ ఎక్కడ వర్క్ చేయించానో లాంటి డీటెయిల్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఇదేం బొటిక్లో నేనేం చేయించింది ఏం కాదు, నార్మల్గా మగ్గం వర్క్స్ చేస్తారు కదా, అక్కడే మా ఫ్రెండ్ ఉంటే అక్కడే చేయించాను అనమాట. నేను మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ అన్నీ కూడా అక్కడే చేయిస్తానమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పట్టు శారీ చూపిస్తున్నాను. ఇదైతే అంత క్లియర్గా ఏం చూపించట్లేదు, ఎందుకంటే చాలా సెల్ఫ్ డిజైన్ అనమాట. ఇంకా ఇంత క్లియర్గా దీన్ని చూపించాల్సిన అవసరం కూడా నాకు లేదు అనిపించింది. ఇంకా అందుకని ఆల్రెడీ ఫ్రంట్ ఫస్ట్ చూపించేసాను కదా, అందుకని ఇంకెక్కువ జూమ్ చేయట్లేదు అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కొంచెం క్లియర్గా చూపిద్దామనేసి ఇందాక కొంచెం దూరంగా చూపించాను అనేసి చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్. ఇది కూడా చూడండి, ఫ్రంట్ ఒక లైన్ వచ్చేసి నార్మల్ చైన్, ఇంకొక సైడ్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ 2 లైన్స్ వచ్చిందనమాట. ఇలా నా సింపుల్గా నా బర్త్డే షాపింగ్ అయితే కంప్లీట్ చేశానమాట. మీకు ఫర్దర్గా వీటిలో దేని డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Meet you in the next video. Bye bye. Take care.